ఫ్రెండ్స్ నేను మీ నవీన్ మీరు చూస్తున్నారు నవీన్ టెక్ టిప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 29 కి అయితే అందరికీ స్వాగతం సుస్వాగతం. సో వీళ్ళ డేట్ వచ్చేసరికి December 30, 2023. సో టైం వచ్చేసరికి 5:30 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకున్న టెక్ న్యూస్ అయితే ఇవి గైస్. న్యూస్ లో వెళ్లే ముందు సో మీ అందరికైతే సో ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి కారణం ఏంటిదో చెప్తాను అనమాట. సో మన ఛానల్ పైన అయితే స్ట్రైక్ అయితే వచ్చింది గైస్. ఒక షార్ట్ అప్లోడ్ చేయడం వల్ల సో అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ అయితే స్ట్రైక్స్ అయితే వైలేట్ చేసినందుకు అయితే సో మన ఛానల్ పైన అయితే ఒక స్ట్రైక్ అయితే వచ్చింది అనమాట. సో ఆ స్ట్రైక్ ద్వారా మనం అయితే సో 10 days పాటు వీడియోస్ కావచ్చు, పోస్ట్ కావచ్చు, లైవ్స్ కావచ్చు పెట్టడానికి అయితే వీలు లేదనమాట. సో అందుకే ఇన్ని రోజులు వీడియోస్ చేయలేకపోయాను. సో ఇలాంటి మిస్టేక్స్ ఇంకా కాకుండా అయితే చూసుకుంటాను అనమాట. సో ఇకపై నుంచి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్, కొత్త టాపిక్స్ పైన కొత్త వీడియోస్ అయితే ఆల్రెడీ మీకోసం చేసి పెట్టానమాట. సో మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసి పెట్టుకోవడమే. సో వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా స్టఫ్ అనేది వస్తుంది అనమాట. అందుకంటే ముందు అందరికి కూడా సో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. ఫస్ట్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి మనకైతే బోట్ దగ్గర నుంచి. సో బోట్ ఇవాళ మన ఇండియాలో ఒక సరికొత్త స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేయడమే జరిగింది. సో బోట్ ఎగ్జినెమా Z20 అనే పేరుతో ఒక స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేస్తుంది అనమాట. ఇది మనకైతే సర్క్యులర్ మెటల్ బాడీతో వస్తుంది. అంతేకాకుండా IP68 వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనకైతే సో బ్లూటూత్ కాలింగ్ ఉంటుంది. సో మీరు వాచ్ లోనే మ్యూజిక్ కావచ్చు, కెమెరా కావచ్చు, మెసేజింగ్ కావచ్చు, ఇవన్నీ అన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో మనకైతే సో 1.51 LCD డిస్ప్లే అయితే ఉంటుంది. 600 nit బ్రైట్నెస్ ఉంటుంది అనమాట. సో ఒక మంచి డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ వాచ్ లో మనకైతే సో 100 స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి అనమాట. సైక్లింగ్ కావచ్చు, స్పీడ్ ట్రాకింగ్ కావచ్చు, బ్లడ్ ట్రాకింగ్ కావచ్చు, ఈ విధంగా అన్ని ఉంటాయి అనమాట. అన్ని స్పోర్ట్స్ మోడ్ కూడా ఈ వాచ్ లో అయితే ఉంటాయి. ఈ వాచ్ మనకైతే 3299 తీసుకొచ్చారు. సో బేస్ వాచ్ అనేది. సో మీకు మెటల్ బెల్ట్ కావాలంటే కనుక మీకు 3499 తీసుకొచ్చారు అనమాట. ఇది మనకైతే అమెజాన్ అవైలబిలిటీగా ఉంది. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇవాళ మన ఇండియాలో అయితే బోట్ ఒక సరికొత్త స్మార్ట్ వాచ్ అయితే లాంచ్ చేసింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఓపో దగ్గర నుంచి. సో గైస్ మనకు ఓపో అయితే త్వరలో మనకు జనవరిలో అయితే ఓపో రెనో 11 సిరీస్ అయితే లాంచ్ అయిపోతుంది కదా. సో ఇవాళ అయితే అఫీషియల్ కాకుండా సో రూమర్ లాంచ్ డేట్ అంటే కాకుండా కొన్ని స్పెక్స్ అయితే బయటికి రావడం జరిగింది గైస్. ఈ మొబైల్ మనకైతే సో Jan 11th రోజు అయితే లాంచ్ అవ్వచ్చు అనమాట. అంతేకాకుండా మనకు మలేషియాలో ప్రీ బుకింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. సో ఏవైతే చైనాలో తీసుకొచ్చిన స్పెక్స్ మన ఇండియాలోకి తీసుకురావట్లేదు అనమాట. ఏదైతే మనకు ఓపో రెనో 11 ఉందో అందులో మనకైతే సో మీడియాటెక్ డైమెన్సిటీ సో 1080 చిప్సెట్ అయితే ఉండొచ్చు. సో ఓపో రెనో 11 ప్రోలో మనకైతే స్నాప్డ్రాగన్ 8th Generation 1 ప్రాసెసర్ అయితే ఉండొచ్చు అనమాట. 8 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకొస్తున్నారు. సో 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. ఈ మనకు ఇంకా స్పెక్స్ అనేది బయటికి అయితే రాలేదు. సో మనకు లాంచ్ డేట్ అయితే రూమర్స్ ప్రకారం అయితే సో Jan 11th రోజు అయితే మనకు గ్లోబల్ గా అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో హానర్ దగ్గర నుంచి అనమాట. సో హానర్ మన ఇండియాలో అయితే మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పేసి ఒక అనౌన్స్ అయితే చేశారు కదా సో కొద్ది రోజుల కిందట. అయితే మనం ఏమనుకున్నాం, సో హానర్ అయితే ఒక సరికొత్త మొబైల్ని తీసుకొస్తుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు మనకైతే హానర్ ఒక ఇయర్ బడ్స్ అనేది తీసుకురాబోతుంది అనమాట. సో ఎకో సిస్టమ్ యూజ్ చేసుకొని మనకైతే హానర్ చాయిస్ ఇయర్ బడ్స్ అనేది తీసుకురాబోతుంది. సో వీటి యొక్క స్పెక్స్ అనేవి ఏమి రివీల్ అయితే చేయలేదు అనమాట. సో మనకు హైటెక్ వాళ్ళు అయితే సో ఇందులో అయితే బిల్డప్ అయి తీసుకొని మనకైతే సో హానర్ బడ్స్ అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి వాళ్ళైతే లీక్ అయితే రావడం జరిగింది అనమాట. ఈ బడ్స్ మనకైతే సో 2024 అయితే లాంచ్ అవబోతున్నాయి. సో హానర్ దగ్గర నుంచి మన ఇండియాలో లాంచ్ అయ్యే ఫస్ట్ ప్రోడక్ట్ కూడా సో హానర్ చాయిస్ ఇయర్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం ఏ విధంగా అయితే ఉంటాయి బడ్స్. అంతేకాకుండా వచ్చే కొత్త ఫ్లాగ్షిప్ మొబైల్స్ మనకు హానర్ దగ్గర నుంచి అనేది ఈ 2024 లో అయితే చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో నథింగ్ దగ్గర నుంచి అనమాట. సో గైస్ మీకు చెప్పాను కదా సో నథింగ్ అనేది ఒక బడ్జెట్ లో ఒక సరికొత్త మొబైల్ ని తీసుకొస్తుందని చెప్పేసి. సో నథింగ్ ఫోన్ 2A మొబైల్ కదా. ఈ మొబైల్ ఇవాళ మనకైతే ఒక లాంచ్ డేట్ అనేది బయటికి రావడం జరిగింది అనమాట. సో ఈ మొబైల్ మనకైతే సో February 27th రోజు అయితే లాంచ్ అవ్వచ్చు 2024 లో. అది కూడా ఈ మొబైల్లో ఏదైతే స్పెక్స్ అంతేకాకుండా డిజైన్ ఏదో అది కూడా చిన్నగా బయటికి అయితే వచ్చింది అనమాట. సో డైమెన్సిటీ 7200 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో 4900 mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో మీకైతే సో డిజైన్ ఏ విధంగా మీకు పాత నథింగ్ ఫోన్స్ లో బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఉంటుందో ఆ డిజైన్ అయితే ఉండదు అనమాట. సో మిడిల్ అయితే తీసుకొచ్చారు. సో హారిజాంటల్ గా మనకు కెమెరా అనేది అరేంజ్ చేశారు. సో గ్లైక్ ఫన్ డిజైన్ అదే విధంగా ఉంటుంది. సో లైట్ అదే విధంగా ఉంటుంది. బట్ కెమెరా చేంజెస్ తీసుకొస్తున్నారు. సో దీన్ని అయితే మనకు 20 నుంచి 25 బడ్జెట్ అయితే తీసుకురావచ్చు అనమాట. ఇది ఒక బడ్జెట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే నథింగ్ ఫోన్ 2 ఉందో సో దాన్ని రీమోడిఫై చేస్తూ దాన్ని బడ్జెట్ లో మనకు సో నథింగ్ ఫోన్ 2A మొబైల్ ని తీసుకురాబోతున్నారు. ఈ మొబైల్ మనకైతే Feb 27th రోజు అయితే లాంచ్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సామ్సంగ్ దగ్గర నుంచి. సో మనకు ఇయర్ స్టార్టింగ్ లోనే సామ్సంగ్ అయితే ఒక బిగ్ సర్ప్రైజ్
సర్ప్రైజ్ అయితే ఇస్తుంది అందరికి కూడా. సో మనకు సామ్సంగ్ S23 సిరీస్ ఎంత స్పెషల్ మన అందరికీ తెలిసిందే కదా. సో మనకు జనవరిలో అయితే సో మనకు 17th లేదా 18th మనకు అయితే సో సామ్సంగ్ S24 సిరీస్ అయితే లాంచ్ చేస్తుంది కదా. సో ఇందులో అయితే ఒక సరికొత్త ఫీచర్ అయితే బిల్డ్ చేసుకుంది అనమాట. సో సామ్సంగ్ గెలాక్సీ S24 లో మనకు సో 3 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి మనకు. S24, S24 ప్లస్, S24 అల్ట్రా కదా. ఈ 3 మొబైల్స్లో కూడా మనకైతే సో ఏఐని యూజ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా మీకు ఏఐ ఫోటో ఎడిటింగ్ కూడా అయితే చేసుకోవచ్చు ఈ మొబైల్స్లో. మనకి ఏదైతే గూగుల్ పిక్సెల్ 8 మొబైల్లో ఉంటుందో సో ఎడిటింగ్ ఆప్షన్, ఏఐ ఎడిటింగ్ ఆప్షన్ మనకు S24 సిరీస్లో కూడా అయితే ఉంటుందన్నమాట. సో వీడియోస్లో ఆబ్జెక్ట్స్ రిమూవ్ చేయడం కావచ్చు, ఫొటోస్లో అక్కడ ఆబ్జెక్ట్ రిమూవ్ చేయడము, కాపీ చేయడము, ఈ విధంగా చాలా ఏఐ ఫీచర్స్ మనకైతే S24లో అయితే చూడొచ్చు అనమాట. ఇవాళ అయితే ఈ న్యూస్ అయితే బయటికి రావడమే జరిగింది. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో మనకు S24 అల్ట్రా ఎంత స్పెషల్ మన అందరికీ తెలిసిందే కదా. సో చాలా మంది ఎదురు కూడా చూస్తున్నారు. సో మన కెమెరా బాగా డెవలప్ చేశారు, అంతేకాకుండా ఏఐ తీసుకొస్తున్నారు. సో సూపర్ కిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో S24 అల్ట్రా మొబైల్ అనేది సో చూద్దాం. సో త్వరలో మనకైతే లాంచ్ అయితే అవుతున్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో ఇన్స్టాగ్రామ్ దగ్గర నుంచి అనమాట. సో ఇన్స్టాగ్రామ్ అయితే ఒక సరికొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతుంది. సో ఎవరైతే క్రియేటర్స్ ఉన్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరికైతే ఈ ఫీచర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అనమాట. సో మనం స్టోరీస్లో ఏం పెడతా ఉంటాం, సో మన ఫ్రెండ్ ఫోటో కావచ్చు, వీడియోస్ కావచ్చు, రీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఇకపై నుంచి మనమైతే మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో మన ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ని కూడా మనం అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యూ ప్రొఫైల్ నుంచి మీకు షేర్ డైరెక్ట్గా చేస్తే మీకు మీ స్టోరీలోకి మీరైతే మీ ఫ్రెండ్ యొక్క ప్రొఫైల్ని షేర్ చేసుకోవచ్చు. అక్కడ ద్వారా మీ ఫాలోవర్స్ కూడా మీ ఫ్రెండ్ని ఫాలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది, మీ ఫ్రెండ్ గ్రోత్ కూడా అయితే ఉంటుంది అనమాట. ఈ ఫీచర్ అయితే ఇన్స్టాగ్రామ్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకైతే సో టీఎస్ చలాన్ దగ్గర నుంచి అనమాట. సో మనము వెహికల్స్ తీసామంటే సో 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, సో మన బండ్ల పైన అయితే చాలా చలాన్స్ అయితే ఉంటాయి కదా. సో వాటిని కట్టాలి అంటే కనుక చాలా మంది ఆఫర్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మీ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఒక బంపర్ ఆఫర్ తీసుకోవచ్చు అనమాట. మీరు డిసెంబర్ 26 నుంచి మీరు జాన్ 10 వరకు అయితే సో మీరైతే భారీ డిస్కౌంట్ అయితే పొందవచ్చు అనమాట. ఎవరైతే ఆర్టీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే 90% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఎవరైతే 2 వీలర్స్ అంతేకాకుండా 3 వీలర్స్ యూజ్ చేస్తున్నారో మీకు 80% డిస్కౌంట్ వస్తుంది. ఎవరైతే సో 4 వీలర్స్ హెవీ వెహికల్స్ యూజ్ చేస్తున్నారో మీకు 60% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. సో మీ చలాన్స్ పైన మీకు మళ్ళీ కట్టుకోవడానికి అయితే సో వెంటనే ఆఫర్ని అయితే యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూసారు కదా. సో టెక్ న్యూస్ ఎపిసోడ్ 29 మీకైతే నచ్చింది అనుకుంటాను. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.